హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఫ్లటర్ స్టెప్పర్ గురించి. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. మనం యాప్ని బిల్డ్ చేసుకోవడానికి నేను విజువల్ స్టూడియో కోడ్ని అండ్ అలాగే ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ని కూడా ఓపెన్ చేశాను. అండ్ మన టెస్ట్ అప్లికేషన్ని కూడా నేను లాంచ్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనం హోమ్ పేజ్లో ఉన్నాం. అండ్ అలాగే యాప్ బార్కి మనం స్టెప్పర్ అని ఒక టైటిల్ ఇచ్చాం అనమాట. సో ఇప్పుడు మనం బాడీ రాసుకోవాలి. సో బాడీలో కాలం విడ్జెట్. సో కాలం విడ్జెట్ అండ్ చిల్డ్రన్. ఇప్పుడు ఇక్కడ నేను ఎక్స్పాండెడ్ విడ్జెట్ని తీసుకుంటున్నాను అనమాట. సో చైల్డ్ స్టెప్పర్. సో ఓకే, చైల్డ్ స్టెప్పర్. సో స్టెప్పర్ ఇక్కడ కరెంట్ స్టెప్. ఓకే, కరెంట్ స్టెప్ అండర్స్కోర్ కరెంట్ స్టెప్. సో కరెంట్ స్టెప్. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలన్నమాట. సో ఇంట్ కరెంట్ స్టెప్ ఈక్వల్ టు 0. మనకి ఎర్రర్ అనేది పోయిందనమాట. స్టెప్పర్ ది పారామీటర్ స్టెప్స్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, కరెంట్ స్టెప్ తర్వాత ఆన్ స్టెప్ కంటిన్యూ. ఇక్కడ కర్వీస్. ఇప్పుడు ఈ కర్వీస్లో ఇఫ్ అండర్స్కోర్ కరెంట్ స్టెప్ ఈక్వల్స్ టు, అంటే ఎన్ని స్టెప్స్ తీసుకుంటున్నాం అనేది మనం ఇక్కడ డిక్లేర్ చేయాల్సి ఉండొచ్చు. సో కరెంట్ స్టెప్ ఇక్కడ 4, అలాగే ఇక్కడ రిటర్న్. సో మనకి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ టు ఫైండ్ సో ఓకే, తర్వాత రిటర్న్. ఓకే, ఇక్కడ రిటర్న్ తర్వాత మనం సెట్ స్టేట్ తీసుకోవాలి. ఈ సెట్ స్టేట్ మెథడ్ తీసుకొని సెట్ స్టేట్. ఓకే, సెట్ స్టేట్ మెథడ్లో కరెంట్ స్టెప్. సో కరెంట్ స్టెప్ ప్లస్ ఈక్వల్ టు 1. సో మనం ఫస్ట్ స్టెప్ అనమాట ఇది. సో ఇక్కడ ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత ఆన్ స్టెప్ క్యాన్సిల్. సో ఇక్కడ ఆన్ స్టెప్ క్యాన్సిల్ తీసుకొని దీనికి కూడా సేమ్. సో ఇందులో ఇఫ్ కరెంట్ స్టెప్, ఇందాకేమో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాం అనమాట. ఇప్పుడు లెస్ దెన్ ఈక్వల్ టు 0. లెస్ దెన్ ఈక్వల్ టు 0.
సో ఇక్కడ అగైన్ మనం రిటర్న్ ఓకే, మళ్ళీ మనం సెట్ స్టేట్ మెథడ్ తీసుకుంటాం. సెట్ స్టేట్, సో ఈ సెట్ స్టేట్లో మళ్ళీ సేమ్ కరెంట్ స్టెప్ ఇక్కడ మైనస్ ఈక్వల్ టు 1. సో మనం ఏంటంటే ఇది కరెంట్ స్టెప్ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే ఒక స్టెప్ మనం ముందుకు వెళ్ళడానికి అనమాట. సో మనం ఎప్పుడైతే ఇక్కడ కంటిన్యూ అని ఇక్కడ చూడండి ఆన్ స్టెప్ కంటిన్యూ అని ఉంది. సో మనం ఎప్పుడైతే ఇక్కడ కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా ఒక స్టెప్ మనం ముందుకు వెళ్తాం, అంటే నెక్స్ట్ టాస్క్కి వెళ్తాం అనమాట. అలాగే క్యాన్సిల్ కొట్టినప్పుడు మళ్ళీ మీరు ఒక స్టెప్ వెనక్కి వస్తారు. సో ఇదనమాట. సో మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది కాబట్టి మనం ప్రజెంట్ ఇక్కడ ఈ స్కాఫోల్డ్ని కంప్లీట్గా రిమూవ్ చేసేస్తున్నాను. సో యాప్ బార్ వరకు నేను రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ అలాగే బాడీ. సో ఇక్కడ ఇప్పుడు మనం క్లియర్ అనమాట. సో మనం యాప్ బార్ని తర్వాత మళ్ళీ ఎంటర్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇప్పుడు స్టెప్పర్స్ని మనం స్టార్ట్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు మనం ఆ స్టెప్స్ని స్టార్ట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఓకే, స్టెప్పర్ క్లోజ్ అయిన తర్వాత మనం ఇప్పుడు స్టెప్స్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఓకే స్టెప్స్ స్టెప్స్. సో ఇప్పుడు మనం స్టెప్స్లో స్టెప్ టైటిల్ సో టెక్స్ట్. ఓకే, ఇక్కడ నేను జస్ట్ ఏంటంటే వాట్ ఈజ్ యువర్ నేమ్. సో నేను జస్ట్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఇచ్చాను అనమాట. సో మనకి ఇంకా ఎర్రర్ ఇక్కడ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ మనం స్టెప్స్ అని ఓకే స్టెప్ అయినా ఎర్రర్ ఇంకా పోవట్లేదు. కంటెంట్ యాడ్ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్ కంటెంట్. సో మనం ఫైనల్లో చెక్ చేద్దాం. ఈజ్ నాట్ ట్రూ, నల్ 93 stepper dot failed installation contest not equal to null is not true. So and next what is your name అని ఇచ్చిన ఫస్ట్ స్టెప్ మనకి కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకు క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ కంటెంట్ సైజ్డ్ బాక్స్ సైజ్డ్ బాక్స్ వచ్చేసి విడ్త్ హైట్ అనమాట. సో మనం సైజ్డ్ బాక్స్లో హైట్ 100 అండ్ అలాగే విడ్త్ 100 అని ఇచ్చేసి అనమాట.
సో ఇప్పుడు మనం ఓకే, మనకి ఇప్పుడు ఎర్రర్ కూడా పోయింది. ఓకే, క్లియర్. ఒక్కసారి రీస్టార్ట్ చేసి చూస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ అనమాట. సో దీన్ని సేమ్ నేను కాపీ పేస్ట్ చేసేస్తాను. సో స్టెప్ అగైన్ పేస్ట్. సో జస్ట్ నేను ఇక్కడ టెక్స్ట్ ఒక్కటే చేంజ్ చేస్తాను. సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అయిపోయిన తర్వాత వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్. సో నేను సెకండ్ స్టెప్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్ అని పెట్టాను. అండ్ అగైన్ స్టెప్ 3. సో స్టెప్ 3లో వాట్ ఈజ్ యువర్ సిటీ. అండ్ అగైన్ నెక్స్ట్ స్టెప్ 4. వాట్ ఈజ్ యువర్ మొబైల్. అండ్ అలాగే స్టెప్ 5. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, DOB. ఓకే, ఇప్పుడు సో మనం ఇప్పుడు 5 2 3 4 5 ఓకే 5 స్టెప్పర్స్ తీసుకున్నాం మనం ఇప్పుడు. బట్ మనకి ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే అసలు మెయిన్ మనం స్కెఫోల్డ్ని తీసుకోకుండా డైరెక్ట్గా ఎంటర్ చేయబట్టి మనకి ఎర్రర్ వచ్చిందన్నమాట. సో ఇక్కడ మనం జస్ట్ నేను బాడీ అని తీసుకున్నాను. ఇక్కడ రిటర్న్లో మనం స్కాఫోల్డ్. సో మనం అసలు మెయిన్ ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా మనకి మెయిన్ స్కాఫోల్డ్ కాబట్టి మనం స్కాఫోల్డ్ తీసుకోకుండా మనం ప్రోగ్రామ్ రాయడం వల్ల మనకి ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి చూడండి ఎర్రర్ అనేది మనకి క్లియర్. సో చూడండి ఇక్కడ స్టెప్పర్ ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ నేమ్. సో మీరు ఇక్కడ ఒక ఫీల్డ్ ఇచ్చేసాం అనుకోండి, మనం ఆ ఫీల్డ్ ఇచ్చిన తర్వాత జస్ట్ మనం అక్కడ ఫీల్డ్లో మనం ఎంటర్ చేసింది ఆటోమేటిక్గా మనం సేవ్ అయ్యేలా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే జస్ట్ మీరు ఇక్కడ మనం కొన్ని అప్లికేషన్స్లో మనం చూస్తూ ఉంటాం స్కిప్ అని నెక్స్ట్ అని అట్లా మనకు వస్తాయి కదా. సో జస్ట్ ఏంటంటే మనం ఏదన్నా ఇన్ఫర్మేషన్ని చూపించాలి అనుకున్నప్పుడు మనం ఇట్లా జస్ట్ ఈ స్టెప్పర్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం చాలా విధాలుగా మనం ఈ స్టెప్పర్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే నేను వాట్ ఈజ్ యువర్ నేమ్ అని మనం ఆల్రెడీ ఇక్కడ ఎంటర్ చేసాం. సో ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఎంటర్ చేయబట్టి మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఫస్ట్ ఏంటి కంటిన్యూ అని ప్రెస్ చేయగానే చూడండి వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోయింది అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ కొట్టగానే సో కంటిన్యూ అని కొట్టగానే వాట్ ఈజ్ యువర్ సిటీ. సో అగైన్ కంటిన్యూ కొడితే వాట్ ఈజ్ యువర్ మొబైల్ నెంబర్. సో అగైన్ కంటిన్యూ వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. సో మనకి ఈ 5 ఫీల్డ్స్ మనకి ఇలా స్టెప్పర్ ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ మనం ఏంటంటే ఒక 5 ఫీల్డ్స్ని ఇచ్చి స్టెప్పర్ని యూజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ అని కొడితే మళ్ళీ ఇట్లా ఒక స్టెప్ మనకు బ్యాక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.